వన్ పీస్ చాప్టర్ 1154 ఈజ్ హియర్. ఈ చాప్టర్ లో మనం రాక్ డి జెపెక్ట్ యొక్క ఫేస్ రివీల్ ని చూడబోతున్నాం. అసలు మన ఓడా సెన్సే కుకింగ్ కాదు కదా, ఇక్కడ కాల్చి పడేశాడు. ఆ ప్లూటాన్ ని ఎవరైతే క్రియేట్ చేశాడో వాళ్ళని కూడా మనకి చాప్టర్ లో చూపించేశాడు. అసలు ఈ చాప్టర్ చాలా అంటే చాలా ఇన్సెన్ గా ఉండబోతుంది. మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం నేర్చుకున్నా లెట్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1154 యొక్క పేరు వచ్చేసి ఐ కాంట్ ఈవెన్ డై. ఈ లైన్ యొక్క అర్థం ఏంటిదో మీకు చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. ట్రస్ట్ మీ గైస్, అది చూసి మీరు డెఫినెట్లీ బాధపడబోతున్నారు. ఇంక ఈ చాప్టర్ యొక్క కవర్ పైన మీరు చూసుకోవచ్చు, మన యమాటో ఒక గ్రేవ్ ని చూడడానికి వెళ్ళింది. ఇది నార్మల్ గ్రేవ్ అయితే కాదు. వెస్ట్ బ్లూ లో ఒకప్పుడు ఒక గ్రేటెస్ట్ హీరో ఉండేవాడు. సో తన గ్రేవే ఇది. ఈ మాట విని ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, వెస్ట్ బ్లూ లో ఉన్న గ్రేటెస్ట్ హీరో యొక్క గ్రేవ్ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి మీరు అడగచ్చు. నిజానికి ఆ హీరో పుట్టింది మన వానోలోనే. కానీ ఆ హీరో ఎవరు, తను ఎలా ఉండేవాడు, తన పేరేంటో మనకి మెన్షన్ చేయలా. కానీ నాకు తెలిసి నేను తను రియుమా అని అనుకుంటున్నా. ఎందుకంటే మనం రీసెంట్ గానే మోస్టర్ లో చూసాం, తను ఒక పెద్ద డ్రాగన్ ని కోసాడు. మేబీ అందుకనే తన్ని గ్రేటెస్ట్ హీరో అని వెస్ట్ లో పిలుస్తారేమో. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ వన్ పీస్ ఫ్యాన్ అయి ఉండి ఈ దేంటిదో మీకు తెలియకపోతే ఫస్ట్ మీరు వెళ్ళి నా ఈ వీడియో చూడండి. ఇందులో ఈ స్టోరీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత వెళ్ళి మీరు ఆ మెయిన్ ఎపిసోడ్ ని కూడా చూడొచ్చు. చాలా ఆసమ్ గా ఉండిద్ది. దాని యొక్క లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తా. సో డెఫినెట్లీ వెళ్ళి వాచ్ చేయండి. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది ఒక ఫ్లాష్ బ్యాక్ నుంచి. ఇక్కడ మనకి 63 ఇయర్స్ ఎంకల్ కి తీసుకుని వెళ్తారు. ఈ టైం లైన్ లోనే మన బిగ్ బామ్ ఎల్బఫ్ కి వచ్చింది. తను వచ్చిన తర్వాత తను ఎల్బఫ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది అనమాట. అంటే తనకు ఆకలేసి తను ప్రతి ఒక్కరిని చంపడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ లోనే మన జోరుల్ కూడా చనిపోయాడు. ఐ థింక్ మీ అందరికి గుర్తుండిద్ది. ఇంకా తను వెళ్ళిపోయిందిరా బాబు అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసింది, అదే వింటర్. ఇది ఎప్పుడు వచ్చే వింటర్ అయితే కాదు. ఈసారి ఎల్బఫ్ లో క్లైమేట్ చాలా దారుణంగా మారిపోయింది. ఎటు చూసినా మొత్తం మంచి, తినడానికి తిండి లేదు. చేపలు పడ్డానికి వెళ్తే అక్కడ మొత్తం గడ్డగట్టిపోయింది, చేపలే లేవు. ఈ పాయింట్ లో బయట నుంచి చూసే వాళ్ళకి ఎల్బఫ్ యొక్క మంచి కంట్రీ లా కనిపించింది. కానీ లోపలికి వచ్చి చూస్తే ఎల్బఫ్ యొక్క విలేజెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కొట్టుకుంటున్నారు తిండి కోసం. ఇక్కడ లిటరల్లీ ఒక విలేజ్ ఇంకో విలేజ్ మీద దాడి చేయడానికి వెళ్తుంది అనమాట ఫుడ్ కోసం. ఇక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. దానికి పైగా ఇక్కడ మన క్వీన్ ఎస్ట్రిట్ చెప్పిద్ది, మీరు ఇప్పుడు చూసారా ఇది మొత్తం ఆ కర్స్ చైల్డ్ వల్లే జరుగుతుంది. నేను ఎప్పుడో చెప్పా తన్ని చంపేయండి అని, మీరు చంపలేదు, దాని వల్లే ఈ కొలామిటీస్ అన్ని వచ్చాయని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఈ మాట విని ఇక్కడ ఉన్న క్యాసిల్ గార్డ్స్ కూడా చెప్తారు, దీనికి లోకికి సంబంధం లేదు, ఇది మొత్తం కోఇన్సిడెన్స్ అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకా మన లోకి ఆ ట్రీని క్లైమ్ చేసి అప్పుడే క్వీన్ యొక్క రూమ్ లోకి వస్తాడు. మీరు ఇక్కడ లోకి యొక్క హ్యాపీనెస్ ని చూసుకోవచ్చు. తను వాళ్ళ అమ్మని కలవడానికి లిటరలీ ఆ పెద్ద ట్రీని క్లైమ్ చేసి చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిండు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళ మదర్ తన్ని అసహించుకుంటుంది. తను మన లోకి అలా రావడంతో లిటరల్లీ గట్టిగా అరిచిద్ది అనమాట. ఇది క్యాసిల్ మొత్తం వినిపించిద్ది, ఆ మాన్స్టర్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోండి, నన్ను ఆ మాన్స్టర్ ని ఇంకోసారి కలవనివ్వమాకండి అని చెప్పి తను గట్టిగా అరుస్తూ ఉండిద్ది. మీరు మన క్యాసిల్ గార్డ్స్ ని కూడా చూసుకోవచ్చు. క్వీన్ యొక్క మాటలు వినిన తర్వాత వాళ్ళకి వేరే చాయిస్ లేదు, వాళ్ళు మన లోకిని లాగుతూ ఉంటారు. ఇక్కడ మీరు మన లోకిని ఇంకా క్యాసిల్ గార్డ్స్ ని చూసుకోవచ్చు. మన లోకి యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంది. కానీ వాళ్ళందరూ మన లోకిని క్వీన్ యొక్క రూమ్ లో నుంచి బయటకు లాగుతూ ఉంటారు. ఇంకా మన క్వీన్ ఎడ్సిట్ చెప్పిద్ది, అసలు ఆ పిల్లోడి యొక్క కళ్ళని పీకేయండి, అప్పుడైనా ఈ కర్స్ పోయిద్ది అని చెప్పి తను శాపనార్థాలు పెడుతూ ఉండిద్ది. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి గైస్, ఒక దేశం యొక్క క్వీన్ తన కొడుకు గురించి ఇలా మాట్లాడుతుంది. అసలు క్వీనే సుపీరియర్ కింగ్ తర్వాత. సో క్వీనే చెప్తుంది తన పిల్లోడు కర్స్ అని చెప్పి. సో ఈ మాటని ప్రతి ఒక్కరు నమ్మడం కూడా స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ఎల్బఫ్ యొక్క సిచ్యువేషన్ దారుణంగానే ఉందంటే ఈ కర్స్ మాట బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఇంకా దారుణంగా మారిపోయింది. ఇక్కడ కొంతమంది జైంట్స్ మన హచురుద్దీన్ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే మన లోకి యొక్క పెద్దన్న హచురుద్దీన్ కదా, తన్ని చంపేసిన ఈ కర్స్ పోయిద్దని చెప్పి వాళ్ళందరూ మన ఏడా యొక్క ఇంటికి వచ్చేస్తారనమాట హచురుద్దీన్ ని చంపడానికి. ఇక్కడ మన ఏడా చెప్పిద్ది, నా కొడుకు ఎందుకు చనిపోవాలి, తను చాలా క్యూట్ గా ఉంటాడు, తనే ఈ ఎల్బఫ్ లో లాంగెస్ట్ లైఫ్ లీడ్ చేస్తాడు అని చెప్పి తను అడ్డుపడిద్ది. కానీ ఆ జైంట్ అసలు ఎవరి మాటలు వినడు. తను వెంటనే ఏడాని ఇంకా హచురుద్దీని చంపడానికి వస్తాడు. కానీ అప్పుడే మన కింగ్ హరల్ వచ్చి ఆ జైంట్ కి బ్యాక్ షాట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కాపాడతాడు. మీరు మన ఏడా ఇంకా హచురుద్దీని చూసుకోవచ్చు, వీళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారు. నిజానికి మన కింగ్ హరల్ కి లోకి పుట్టాడు. ఇంకా ఎల్బఫ్ యొక్క సిచ్యువేషన్ ఇలా ఉందని తెలిసింది. అందుకనే మనోడు పరిగెత్తుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఇంకంతేకాదు మన కింగ్ హరల్ చాలా సంవత్సరాల నుంచి మిగతా రాజ్యాలతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు కదా. సో అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫుడ్ అడిగాడు అనమాట. ఇంకా మనుషులు ఆ ఫుడ్ ని కూడా పంపించారు.
చేస్తారు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు, చాలా ఫుడ్ ని లోడ్ చేసుకుని చాలా షిప్లు మన ఎల్బఫ్ లోపలికి వస్తున్నాయి. ఇంకా మన కింగ్ హరల్ చెప్తాడు, మీరు ఈ ఫుడ్ ని చాలా గ్రాటిట్యూడ్ తో యాక్సెప్ట్ చేయండి. ఫ్యూచర్ లో ఏ హ్యూమన్ అయినా ఇక్కడికి వస్తే తన్ని మీరు చాలా బాగా ట్రీట్ చేయాలి, మీరు ఈ రోజుని ఎప్పుడు మర్చిపోమాకండి అని చెప్పి తను వాళ్ళందరికీ చెప్తాడు. ఇక్కడ మిగతా జైంట్స్ ని కూడా చూసుకోవచ్చు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఆ ఫుడ్ ని తింటూ ఉంటారు. కానీ మన కింగ్ హరల్ క్యాసిల్ లోపలికి వెళ్ళిన తర్వాత తనకి తెలిసిద్ది, తను వచ్చే ఒక రోజు ముందే క్వీన్ చనిపోయింది అనమాట ఒక డిసీజ్ వల్ల. ఈ విషయం తెలిసి మన కింగ్ హరల్ కొంచెం ఏడుస్తాడు, ఎంతైనా తన వైఫ్ కదా, సో అందుకనే తను అలా ఏడుస్తాడు. దీని తర్వాత తను లోకి దగ్గరికి కూడా వెళ్తాడు. ఇంకా తనకి తెలిసిద్ది క్వీన్ తన్ని చాలా మిస్ ట్రీట్ చేసిందని చెప్పి తనకి తెలిసిద్ది. అందుకనే మన లోకిని కొంచెం నవ్వించడానికి ట్రై చేస్తాడు. బట్ తను ఎంత ట్రై చేసినా మన లోకి మాత్రం నవ్వడనమాట. ఇంకా తను అనుకుంటాడు వాళ్ళ మదర్ చనిపోయింది కదా, అందుకనే తను అలా ఉన్నాడేమో, తను కొంచెం సాడ్ గా ఉన్నాడు, కానీ తొందరలో తను కోలుకుంటాడు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి క్యాసిల్ గార్డ్స్ దగ్గరికి వెళ్ళి తన్ని అడుగుతారనమాట. ఎందుకు లోకి యొక్క కళ్ళకి అలా గంతలు కట్టారు అని చెప్పి తను అడుగుతాడు. దానికి ఆ క్యాసిల్ గార్డ్స్ చెప్తారు, లోకి యొక్క మిస్ కండిషన్ లో బాగున్నాడు, మనం ఈ గంతలు కట్టాల్సిందే, వేరే దారి లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక్కడ మన కింగ్ హరల్ కూడా అంతగా పట్టించుకోడు అనమాట. మన లోకి యొక్క మొత్తం బాధ్యతలు తను చనిపోయిన ఆ క్వీన్ యొక్క తమ్ముడికి అప్పగించేశాడు. దాని తర్వాత మన కింగ్ హరల్ బయటికి వెళ్ళి ఎప్పుడు ఎల్బఫ్ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. అంటే ఎల్బఫ్ యొక్క విలేజెస్ ని ఎలా ఒక చోటకి గ్యాదర్ చేయాలి, వీళ్ళ మధ్యలో ఆ యూనిటీని ఎలా పెంచాలి, బయటికి వెళ్ళి మిగతా కంట్రీస్ తో ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి, ఇది మొత్తం తను ఎప్పుడు ఆలోచించేవాడు. దీంతోనే ఎప్పుడు బిజీగా ఉండేవాడు. రెండో వైపు మన లోకి యొక్క బాధ్యతలు ఎస్టిడా యొక్క తమ్ముడికి అప్పగించారనమాట. ఇక్కడ తిను ఎప్పుడు మన లోకిని టార్చర్ పెట్టేవాడు, నా అక్క చనిపోయింది నీ వల్లే అని చెప్పి తను మన లోకిని పిచ్చి టార్చర్ పెట్టేవాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ఏడా దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిను ప్రస్తుతం ఎల్బఫ్ యొక్క కోస్ట్ లైన్ దగ్గర ఒక బార్ ఓపెన్ చేసింది అనమాట. ఇక్కడ మన హచ్రుద్దీన్ ఏడా వీళ్ళిద్దరు బానే ఉంటారు. స్పెషల్లీ ఈ బార్ ని మనం ఎల్బఫ్ యొక్క స్టార్టింగ్ చాప్టర్స్ లో కూడా చూసాం. మన ఏడా ఇక్కడ ఎందుకు పెట్టిందంటే, ఎల్బఫ్ ఒక ఐలాండ్, పెద్ద ఐలాండ్ కదా, సో ఎవరైనా ఇక్కడికి వచ్చినా ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఎవరికి తెలీదు. కానీ ఇక్కడ ఒక బార్ ఉంటే బయట నుంచి వచ్చే ట్రావెలర్స్ కి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇక్కడ అసలు ఏముంది, ఇది మొత్తం తెలిసిద్ది కదా, సో అందుకనే తిను ఇక్కడ ఒక బార్ ఓపెన్ చేసింది అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి 53 ఇయర్స్ ముందుకెళ్ళిద్ది. ఇక్కడ మనం జరుల్ యొక్క ఇంటి లోపల మన కింగ్ హరల్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు ఇక్కడ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన కింగ్ హరల్ చెప్తాడు, నాకు రెవెరీ నుంచి ఇన్వైట్ రాలేదు, కానీ నేను రెవెరీకి వెళ్ళాను, నా యొక్క ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా కింగే, తన యొక్క బాడీ గార్డ్ లాగా నేను రెవెరీకి వెళ్ళాను. అక్కడ నాకు వరల్డ్ గవర్నమెంట్ తో కొంచెం మాట్లాడాలని అనిపించింది, ఎందుకంటే వాళ్ళతో కొంచెం డీలింగ్ చేస్తే మన ఎల్బఫ్ యొక్క సిచ్యువేషన్ బాగా అయింది కదా, అందుకనే నేను అక్కడికి వెళ్ళి నా కవర్ ని బ్లో చేశాను. అదే నేను చేసిన తప్పు, ఎందుకంటే రెవెరీకి ఎవరైనా ఇన్విటేషన్ లేకుండా వెళ్తే వాళ్ళని చంపేస్తారనమాట. కానీ మన కింగ్ హరల్ బతికిపోయాడంటే దానికి కారణం ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక మర్డర్ చేసిండనమాట అక్కడ. ఈ వ్యక్తి ఎవరో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ మాటలు విని తర్వాత మన జరుల్ చెప్తాడు, ఇప్పుడైనా నీకు అర్థమైంది కదా, రెండోసారి ఇలాంటి పిచ్చేషాలు ఏమాక, ఇంతకి నీకు గలీలా ఎవరో తెలుసు కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన కింగ్ హరల్ చెప్తాడు, హా నాకు తెలుసు, వాళ్ళందరూ ఏన్షియంట్ లెజెండ్స్ కదా, వాళ్ళు షిప్ బిల్డ్ చేసే వాళ్ళు, వాళ్ళ చేతిలో వార్ హ్యామర్స్ కూడా ఉండేవి, ఈ కథలు నేను చాలా సార్లు విన్నాను అని చెప్పి తను అంటాడు. కానీ మన జరుల్ చెప్తాడు, ఇవి కథలు కావు, వాళ్ళు నిజంగా ఎగ్జిస్ట్ చేసే వాళ్ళు, ఒక రకంగా వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగే వాళ్ళు, వాళ్ళు చాలా థింగ్స్ బిల్డ్ చేసే వాళ్ళు. కానీ ఒక రోజు నాకు ఒక లెటర్ పంపించారు, అదే వాళ్ళ ఆఖరి లెటర్. అందులో ఒకటే రాసుంది, మేము దొరికిపోయామని చెప్పి అందులో రాసుంది, కానీ వాళ్ళని ఎవరు పట్టుకున్నారో అది నాకు తెలీదు అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఈస్ ద బిగ్ థింగ్, ఎందుకంటే 100 మంది ఏన్షియంట్ జాయింట్స్ ని ఓడించడం అనేది ఇది చాలా పెద్ద విషయం. పైగా వాళ్ళు షిప్లు బిల్డ్ చేసేవారంట. మేబీ మన నోవాని కూడా వాళ్ళే బిల్డ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ స్పెషల్లీ ఇక్కడ మన జరుల్ చెప్తాడు, నాకు ఒక రూమర్ తెలిసింది, ఎక్కడో పెద్ద జైంట్ ఆర్మీని ఫ్రోజ్ చేసి ఉంచారంట, నాకు తెలిసి పాస్ట్ లో మన జైంట్ వాళ్ళు ఏదో పెద్ద పనే చేసి ఉంటారు, అందుకనే ఈ వరల్డ్ మనల్ని ఇంత హేట్ చేస్తుంది అని చెప్పి తను అంటాడు. ఈ జైంట్ ఫ్రోజ్ అయిన మాట వినిన తర్వాత మీ అందరికి ఒకటే గుర్తు రావాలి, అదే పంక్ హజార్డ్. ఇక్కడ మనం చూసాం చాలా జైంట్స్ ని ఫ్రోజ్ చేసి ఉంచేశారు. మేబీ వీళ్ళే ఆ ఏన్షియంట్ జైంట్స్ అని నేను అనుకుంటున్నా, అంటే షిప్ బిల్డర్స్ ఉన్నారు కదా వాళ్ళే వీళ్ళు అని అనుకుంటున్నా. ఇంకా రెండో విషయం, ఈ షిప్ బిల్డ్ చేసే ఏన్షియంట్ జైంట్స్ పేరు గలీలా. ఈ సేమ్ పేరు మీదే వాటర్ 7 లో ఒక కంపెనీ ఉంది, గలీలా కంపెనీ అని. అండ్ స్పెషల్లీ వీళ్ళ దగ్గరే ప్లూటోన్ యొక్క బ్లూ ప్రింట్స్ కూడా ఉన్నాయి. అది మన ఫ్రాంక్ చదివి కాల్ చేశాడు, అది వేరే విషయం. నాకు తెలిసి ఆ ఏన్షియంట్ జైంట్స్ కి, ఈ గలీలా కంపెనీకి, ఇంకా ఈ ప్లూటోన్ బ్లూ
ప్రింట్స్ కి ఆ నోవాకి ఏదో సంబంధం ఉంది గైస్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఇక్కడ మీ ముందు నేను చాలా పజిల్స్ ని పెట్టేసా, వీన్ని కంబైన్ చేసి కామెంట్ సెక్షన్ లో ఒక బెస్ట్ థియరీ ఇవ్వండి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లోకి ఇంకా ఎస్టిదా వాళ్ళ తమ్ముడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ టైం మెల్లిమెల్లిగా వెళ్తూ ఉండేది. మన లోకి కూడా మెల్లిమెల్లిగా పెద్దోడు అవుతూ ఉంటాడు. ఇక్కడ లక్కీ హార్ట్స్ కూడా చనిపోయింది. దాని కొన్ని రోజుల తర్వాతే ఎస్టిడా వాళ్ళ తమ్ముడు అండర్ గ్రౌండ్ లో చనిపోయి దొరికాడు. నాకు తెలిసి మన లోకియే తన్ని చంపేసి ఉంటాడు. ఆ గుర్రం ఏదో తెలియదు కానీ వీడిని మాత్రం మన లోకియే చంపేసి ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి 48 ఇయర్స్ ముందుకి తీసుకెళ్తారు. అంటే 6 ఇయర్స్ ఫ్యూచర్ లోకి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం మన కింగ్ హరల్ ఎల్బఫ్ మొత్తాన్ని కనెక్ట్ చేసి పడేశాడు. అసలు ఒకప్పుడు ఒక విలేజ్ కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది, సరిగ్గా రూటే ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన కింగ్ హరల్ వల్ల ఇది మొత్తం పాసిబుల్ అయింది. ఇప్పుడు మీరు ఒక విలేజ్ టు ఇంకో విలేజ్ కి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మనోడు బ్రిడ్జెస్ కట్టాడు, రూట్స్ కట్టాడు. సింపుల్ గా చెప్పాలంటే మనోడు ఎల్బఫ్ ని డెవలప్ చేశాడు. ఇంకా దీని తర్వాత మనోడు మళ్ళీ పరిచయాలు పెంచుకుందామని చెప్పి వేరే దేశాలకి తిరగడానికి వెళ్ళేవాడు అన్నమాట. ఇక్కడ కింగ్ హరల్ అలా వెళ్తాడు. ఎల్బఫ్ లోకి మన లోకి ఎంట్రీ ఇస్తాడు అండర్ వరల్డ్ నుంచి. ఇక్కడ అండర్ వరల్డ్ లో ఉన్న బీస్ట్ ని టేమ్ చేసి మన లోకి ఎల్బఫ్ లో ఉన్న విలేజెస్ లోపలికి వదిలేసేవాడు. బికాస్ మన లోకి బిలీవ్ చేసేవాడు అనమాట, ఎల్బఫ్ లో స్ట్రాంగెస్ట్ పీపులే ఉండాలి, వీక్ పీపుల్ ఉండకూడదు అని చెప్పి మనోడు ఇలాంటి పనులు చేసేవాడు. ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేసేవాడు. ఇంకప్పుడే తన ముందుకి మన హజరుద్దీన్ వస్తాడు. ఇక్కడ మీరు సైజ్ డిఫరెంట్ చూసుకోవచ్చు. ఇక్కడ మన హజరుద్దీన్ చెప్తాడు, అసలు మన నాన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, మన నాన్న చాలా కష్టపడి ఇవన్నీ బిల్డ్ చేశాడు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన లోకి చెప్తాడు, ఏంటి ఎవరి నాన్న, నువ్వు మాట్లాడుతుంది మా నాన్న గురించి, తను మీ నాన్న కాదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని తర్వాత కూడా మన హజరుద్దీన్ ఒక పెద్దన్న లాగా తన తమ్ముడికి చెప్తాడు అన్నమాట, ఇది మంచి దారి కాదు, నువ్వు మంచి దారిలో వెళ్ళాలి అని చెప్పి తన నీతులు చెప్తాడు. ఈ మాట విని మన లోకికి కోపం వచ్చి ఒక్క షాట్ ఇస్తాడు తన వెపన్ తీసుకొని. దెబ్బకు మన హజరుద్దీన్ అలా పడిపోతాడు. ఇంకా మన లోకి అక్కడ నుంచి వెళ్తుంటే తను గమనిస్తాడు హజరుద్దీన్ దగ్గరికి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట. తను అక్కడ చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. కానీ లోకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నాడు. అసలు అలా ప్రేమని చూపించే వాళ్ళు మన లోకికి ఎవ్వరూ లేరు. ఇది చూసి మన లోకి యొక్క హార్ట్ విరిగిపోయింది. మనోడు వెంటనే వెళ్ళి ఆ హెవెన్ వరల్డ్ నుంచి కింద పడిపోతాడు. సింపుల్ గా చెప్పాలంటే తను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాడు. కానీ అంత పైనుంచి మన అండర్ వరల్డ్ లో పడిన తర్వాత కూడా మన లోకి అక్కడ చనిపోడు అనమాట. ఇక్కడ తను చెప్తాడు, చీ నేను కావాలన్నా సరే నేను చనిపోలేనే అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసి మీకు మన చాప్టర్ పేరు ఎందుకు ఇలా పెట్టారో అర్థమైపోయేది. మన లోకి కోసమే పెట్టారనమాట. మన లోకి కావాలనుకున్న తను చనిపోలేడు, జస్ట్ లైక్ మన కైడో. ఇంక మీరు ఈ ప్యానెల్ ని కొంచెం గమనిస్తే ఇక్కడ మన లోకి పడుకొని ఏడుస్తూ ఉంటే తన ఎంకల ఉన్న ఆ మౌంటైన్ సకానికి కట్టేపోయిద్ది. ఆ మౌంటైన్ లో ఉన్న యానిమల్స్ కూడా భయపడిపోయి మన లోకి దగ్గరికి పరిగెత్తుకుని వస్తాయి. ఇక్కడ మన లోకి యొక్క ఏడుపు చూసి మన వైట్ బేర్డ్ ఇంకా షీకి చెప్తారు, వీడేంటి ఇంత పెద్దగా ఉన్నాడు, జైంట్స్ యొక్క పిల్లలు పెద్దగా ఉంటారని తెలుసు కానీ ఇంత పెద్దగా ఉంటారని నాకు తెలీదు, ఈడొక మాన్స్టర్ లా ఉన్నారు అని చెప్పి వీళ్ళిద్దరూ అంటారు. ఎంకాల మనం బకింగ్హామ్ స్టేషన్ ని కూడా చూసుకోవచ్చు. అండ్ షీఈస్ గుడ్. అండ్ దీని తర్వాతే మనం వీళ్ళ యొక్క కెప్టెన్ ని చూడబోతున్నాం. ఆ కెప్టెన్ ఇంకెవరో కాదు, రాక్ డి జెబెక్, ఫాదర్ ఆఫ్ ఎంపరర్ బ్లాక్ బియర్డ్. ఎస్ గైస్, తిను బ్లాక్ బియర్డ్ యొక్క ఫాదర్. తిను రాగానే లోకికి చెప్తాడు అన్నమాట, చూడు పిల్లోడా, నేను చాలా టెంపర్ లో ఉన్నా, నేను నీకు 2 క్వశ్చన్స్ అడుగుతా, 2 క్వశ్చన్స్ కూడా నువ్వు ఎస్ లో సమాధానం చెప్పాలి. మొదటిది, మేమున్న ఈ ల్యాండ్ పేరు ఎల్బఫేనా? సెకండ్ క్వశ్చన్, ఇది ఎల్బఫ్ అయితే ఇక్కడ కింగ్ హరల్ ఉన్నాడా అని చెప్పి తను అడుగుతాడు. ఇంకిక్కడ మనకి తెలిసింది 56 ఇయర్స్ ముందు, అంటే 8 ఇయర్స్ ముందు ఆ రెవెరీలో మర్డర్ చేసింది ఇంకెవరో కాదు, ఈ రాక్ డి జెబెక్. తిను ఒక అడ్మిరల్ ని ఆ రోజు చంపేశాడు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీని వల్లే తినికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే టైటిల్ దొరికింది అనమాట. అంటే రెవెరీకి వెళ్ళి ఒక అడ్మిరల్ ని చంపేశాడు కదా, అందుకనే తనకి టైటిల్ ని ఇచ్చారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ మనం రాక్ డి జెబెక్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనోడు ఆ రెవెరీకి ఎలా అటెండ్ అవ్వగలిగాడు? మనోడు కింగా లేకపోతే సేమ్ మన కింగ్ హరల్ ఎలాగైతే ఒక బాడీ గార్డ్ లా మారి ఇన్ఫిల్ట్రేట్ చేసి వెళ్ళాడో అలాగే మన రాక్ డి జెబెక్ కూడా వెళ్ళాడా? సో దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. నా దగ్గర ఒక థియరీ కూడా ఉంది, సో జాగ్రత్తగా వినండి. మన టీచ్ కి స్టార్టింగ్ నుంచే తన ఫాదర్ యొక్క డ్రీమ్, ఇంకా తన ఫాదర్ ఎవరో తనకి తెలుసు. అందుకనే వైట్ బియర్డ్ కనపడంగానే తను వైట్ బియర్డ్ కాళ్ళ మీదకి పడిపోయాడు. ఇక్కడ మన వైట్ బియర్డ్ కూడా బ్లాక్ బియర్డ్ ని చూసిన వెంటనే తనకు అర్థమైపోయింది తిను వాళ్ళ కెప్టెన్ యొక్క కొడుకని. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఫేసెస్ ని చూసుకోవచ్చు బ్రో, చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. పైగా మన బ్లాక్ బియర్డ్ రాక్స్ యొక్క క్రూ మెంబర్ కాబట్టి తనకి కనీసం రాక్స్ యొక్క
వైఫ్ నేమ్ అయినా తెలుసుండిద్ది, ఎందుకంటే మన బ్లాక్ బెర్డ్ వాళ్ళ అమ్మ పేరే పెట్టుకున్నాడు మెయిన్ పేరు లాగా. జస్ట్ లైక్ మన ఏస్ ఎలాగైతే వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడో సేమ్ ఇలాగే వరల్డ్ గవర్నమెంట్ కి తెలియకుండా ఉండడానికి మన బ్లాక్ బెర్డ్ కూడా వాళ్ళ అమ్మ పేరు తీసుకున్నాడు. పైగా మన వైట్ బెర్డ్ గురించి మీ అందరికి తెలిసిందే, తను వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఎలాంటి వాళ్ళు ఇవేమి పట్టించుకోడు. వాళ్ళ క్రూ మెంబర్ ఒక్కసారి తన ఫ్యామిలీలోకి వస్తే తను వాళ్ళ సొంత బిడ్డల్లాగా ఫీల్ అయిపోతాడు. ఇది మనం ఏ సిచ్యువేషన్ లో కూడా చూసాం. మన వైట్ బియర్డ్ ఏం చెప్పాడు, నీ ఫాదర్ ఎవరైనా సరే ఐ డజన్ కేర్, నువ్వు మా షిప్ ఎక్కావు దాని అర్థం వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దట్స్ ఇట్ అని చెప్పి తను అన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే మన వైట్ బియర్డ్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడని చెప్పి మనకు అర్థమైంది. దానికి పైగా మన బ్లాక్ బియర్డ్ వాళ్ళ యొక్క కెప్టెన్ యొక్క కొడుకు కాబట్టి తన్ని హ్యాపీగా వాళ్ళ క్రూలో జాయిన్ చేపించుకున్నాడు. ఇక్కడ మొత్తం హ్యాపీగా ఉంది. కానీ ఎప్పుడైతే వైట్ బియర్డ్ షిప్ లోకి ఆ డెవిల్ ఫ్రూట్ అయితే వచ్చిందో అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. మన బ్లాక్ బియర్డ్ టోటల్లీ చేంజ్ అయిపోయాడు. నాకు తెలిసి ఆ బ్లాక్ డెవిల్ ఫ్రూట్ మన జెబెక్ట్ యొక్క డెవిల్ ఫ్రూట్ అని నేను అనుకుంటున్నా. తన యొక్క ఫాదర్ డెవిల్ ఫ్రూట్ తన కళ్ళ ముందు కనిపించగానే మనోడికి ఆగలేక తను దాన్ని చంపేసి ఆ డెవిల్ ఫ్రూట్ తీసుకుని అక్కడ నుంచి పారిపోయి ఉంటాడు. సో నా ఈ థీరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ స్పెషల్లీ గైస్, ఆ గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ లో రాక్స్ ని ఓడించడానికి ఎవరు వచ్చారు, మన గార్ప్ ఇంకా రాజర్. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రజెంట్ చూసుకుంటే ఏస్ ఉన్నాడా, లేదు. తన చావుకి కారణం ఎవరు, బ్లాక్ బియర్డ్. తనే గవర్నమెంట్ వాళ్ళకి పట్టించాడు. ఇంకా గార్ప్ విషయం చూసుకుంటే గార్ప్ ఎక్కడున్నాడు, ప్రస్తుతం బ్లాక్ బియర్డ్ దగ్గరే కదా ఉంది. కూజన్ తన్ని కొట్టేసి బ్లాక్ బియర్డ్ కి అప్పగిచ్చేసాడు. బ్రో మన బ్లాక్ బియర్డ్ ఇక్కడ రివెంజ్ ఆర్క్ సాగుతుంది. స్టార్టింగ్ లో ఫస్ట్ టైం కనిపించి లూఫీకి చెప్పాడు కదా, ఏ రియల్ మ్యాన్స్ డ్రీమ్ నెవర్ డ్రై అని. అప్పటి నుంచి స్టార్ట్ అయిన తన రివెంజ్ ఆర్క్ ఇప్పటి వరకు ఖతం అవ్వలేదు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న యొక్క డ్రీమ్ ఇప్పుడు మన బ్లాక్ బియర్డ్ క్యారీ చేస్తున్నాడు. ఇక్కడ తన క్రూ మెంబర్ కూడా చెప్పాడు, మై కెప్టెన్ బ్లాక్ బియర్డ్ వాంట్ దిస్ వరల్డ్ అని చెప్పి తను అన్నాడు. మన బ్లాక్ బియర్డ్ ప్రస్తుతం ఈ వరల్డ్ యొక్క కింగ్ లా మారదాం అనుకుంటున్నాడు. తనకి వన్ పీస్ వద్దు, అసలు ఈ ఫైటింగ్ మొత్తం తనకు వద్దు. తనకి ఏం కావాలి, ఈమూ యొక్క పొజిషన్ తనకి కావాలి. వాళ్ళ యొక్క నాన్న డ్రీమ్ తను కంప్లీట్ చేయాలి. దానికోసం తను ఏదైనా చేస్తాడు. అసలు హీఈస్ ద రియల్ పైరట్ ఇక్కడ నిజం మాట్లాడుకుంటే. బికాస్ ఒక నిజమైన పైరట్ తన డ్రీమ్ ని పూర్తి చేసుకోవడానికి ఏదైనా చేస్తాడు, ఎంత మందినైనా చంపేస్తాడు. ఇదే పైరట్ యొక్క ఎగ్జాంపుల్. ఒక పైరట్ కి ఏం కావాలంటే అది తను బలవంతంగా లాగేసుకుంటాడు. ఇది మన అందరికి తెలిసిందే. ఇంకా స్పెషల్లీ మెయిన్ థింగ్ చెప్పడమే మర్చిపోయాను. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, అయితే మన జెబెక్ట్ ఒక కింగ్ ఉంటాడని. నేను ఈ మాట ఎందుకని తెలుసా, మన బ్లాక్ బియర్డ్ ని చూసి తను లిటరల్లీ ఆ పైరెంట్ ఐలాండ్ కి కింగ్ అవ్వాలని చెప్పి ఆబ్సెస్ అయిపోయాడు. మేబీ వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఆ ఐలాండ్ కి కింగ్ ఉంటాడు. అందుకనే మనోడు కింగ్ కింగ్ అని అంటున్నాడు. ఒక రకంగా తనే ఇప్పుడు కింగ్, కానీ గవర్నమెంట్ అఫీషియల్ గా తనని రికగ్నైజ్ చేయాలా. అందుకనే తను గార్ప్ ని పట్టేసుకుని తను ఒక బార్గెన్ చిప్ లా ఉపయోగిద్దామని అనుకుంటుండు. ఈ విషయం కూడా మీకు తెలిసిందే. ఇంక థియరీస్ గురించి ఇలాగే మాట్లాడుకుంటే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని మీకు చెప్పేసా. ఇంక వీడైతే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకైతే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై గైస్.